పాల్గొన్న నా సోదర సోదరిమణులకు నా ఆత్మపూర్వకంగా మీ అందరికీ నా అభినందనలు. ఇది మనందరికీ గర్వకారణము. మన ఈ పుణ్యక్షేత్రంతో మన భీమదాస్ మహారాజ్ గారికి మరి మా అంబాదాస్ మహారాజ్ గారి వీరి ఒక పరంపర మనకు సంబంధం కలగడం ఇది మన అదృష్టంగా భావించాలి. అయితే మీ అందరికీ తెలుసు, మన సనాతన ధర్మం ద్వారా మనము ఏ విధంగా ముక్తి చెందాలి, భగవంతుని సన్నిధిలో ఏ విధంగా చేరాలని మన సనాతన ధర్మం ఏ విధంగా అయితే మనకు సూచిస్తుందో, మార్గం మనకు సుగమనం చేస్తుందో, మరి మన గురుతుల్యుల ద్వారా మనకు ఏదైతే మనకు వాళ్ళ సహాయ సహకారంతో దేవుడి సన్నిధికి పోవడానికి మార్గదర్శకత్వం వీళ్ళ పుణ్యం ద్వారా మనకు చెందుతుందో ఇది మనం సొంతం చేసుకోవాలి. కేవలం మనకు ఏదో మన శాస్త్రం ధర్మం చెప్పింది, దేవుడి ఈ మాటలు ఉన్నాయి, లేక మనకు ఆదర్శంగా మనం గురువులు మనకు చెప్తున్నారని దాంతోనే మనం సంతృప్తి పడితే కాదు. అది ఆచరణ చేయడంలో అది మన పైననే కీలకమైన అది బాధ్యత ఉన్నది. మనం ఆచరణ అది అమలు చేసి మన పైన ఏదైతే మనతోని దేవుడు ఆశిస్తుడో, మరి మన గురువులు మన నుండి ఏది ఆశిస్తారో మనము మంచి పౌరులుగా మంచి వ్యక్తిగా మనము ఒక ధర్మ మార్గంలో నడిచి మోక్షం పొందాలని మీ అందరికీ నా హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. మరియు ఇదే విధంగా మా అంబాదాస్ మహారాజ్ గారి మరియు మన ఈ వారి ఏదైతే పీఠం ఉన్నదో భీమదాస్ మహారాజ్ గారి పీఠం నుంచి మనకి ఇదే విధంగా మార్గదర్శకం మనకు భవిష్యత్తులో కూడా ప్రాప్తమై వాళ్ళ దీవెనలతోని మనం మన గమ్యాన్ని చేరుకుంటాం, దేవుని సన్నిధిలో చేరుకుంటామని ఆశిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మనం జీవితంలో ఎంత పైసలు సంపాదించడం, ఏం సాధించడం అది ముఖ్యం కాదు. ఎంత మనం దేవుని మెప్పు పొందినం, దేవునికి ఎంత దగ్గరైనం అనేదే ముఖ్యము. మరి ఇంతకన్నా ముఖ్యమైన విషయం ఏం లేదు. ఇటువంటి ధర్మ కార్యక్రమాల ద్వారా మనం దేవునికి దగ్గర కావడం అని మీ అందరికీ ఒకసారి నా వైపు నుండి మనవి చేస్తూ మనమందరం మంచి మార్గంలో నడవాలి. మరి ఇంకో విషయం, మన సనాతన ధర్మంకు ఈనాడు ఎన్నో విధాల సంకటాలు, ఇది ఒక పరీక్ష మనందరికీ, ప్రతి ఒక్క హిందువుకి ఇది ఒక పరీక్ష. మన సనాతన ధర్మాన్ని ఏ విధంగా కాపాడుకోవాలో అది కేవలము పీఠాధిపతులు లేక మన వేద శాస్త్రాలనే నమ్మి కూర్చుంటే కలవదు. మనమందరం ప్రతి ఒక్క హిందువు తన బాధ్యత, తన కర్తవ్యం అని మన ధర్మాన్ని మనం కాపాడుకుంటే ధర్మం మనం కాపాడుతుందని ఎన్నడూ మరవకూడదని మన పైన అదొక పెద్ద బాధ్యత ఉందని మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ, నాకు చాలా ఎమర్జెన్సీ ఉంది, కానీ నేను ఏ పని పోయినా ఈ ధర్మం కన్నా ముఖ్యం ఏం లేదు, మా మహారాజ్ గారి ఆశీర్వాదం తీసుకోకుండా నేను పోవద్దని ఆ సంకల్పంతో ఇంతవరకు రావాల్సి వచ్చింది. నాకు సెలవు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తూ, మరి మా మహారాజ్ గారి ఆశీర్వాదం కూడా మాకు ఎల్లవేళలు ఉంటుంది, నా ప్రజలకు ఎల్లవేళలు ఉంటుందని ఆశిస్తూ నేను ముగించుకుంటున్నాను. जय श्री राम. एक जो आवडी देवासी, जो आवडी जगाशी तोच आवडी देवासी. इದೇ ಪ್ರಕಾರಿ ತಾಲೂಕಾ ಎಲ್ಲರ ಪ್ರೀ ಆಮದಾರ್ ಸಾಹೇಬ್ ಇಲ್ಲಿ ಸಪ್ತಾಹ ಪ್ರೇಮ ಐತಿ, ದೊಡ್ಡವ್ರದ್ದು ಪ್ರೇಮ ಇರಬೇಕು, ದೊಡ್ಡವ್ರದ್ದು ಕಾರ್ಯ ಆಗ್ತೈತಿ తెలుగుರಿಗೆ. నాయన చప్పట్లు కొట్టుట ఒకసారి. ఏమైంది మన పవిత్రమైనటువంటి నాగల్గిద్ద ఈ పవిత్ర క్షేత్రంలో సార్ మన సద్గురు భీమదాస్ బాబా గారిది జన్మ శతాబ్ది కార్యక్రమం. ఈ యొక్క కార్యక్రమం గత 8 రోజుల నుండి మహా ఉత్సవంగా నడుస్తున్నది. మరి ఇది సద్గురు భీమదాస్ బాబా యొక్క పుణ్యబలంతో మన ప్రాంతం పునీతం చేసిన సంత మహాత్మ అటువంటి యొక్క చివరి రోజు కార్యక్రమం గురువరే మన అంబాదాస్ బాబా గారి కాలకీర్తన సందర్భంగా ఏదైతే ఇప్పుడే వచ్చినటువంటి యొక్క మహానేత మన మాజీ శాసన సభ్యులు మహారెడ్డి విజయపాల్ రెడ్డి గారు విచ్చేసి అక్కడ దేవాలయం దర్శించుకొని సద్గురు అంబాదాస్ బాబు దర్శించుకొని మనకి ఇప్పుడు మానవ జన్మం లోపల ఏమైతే సనాతన ధర్మం గురించి ధర్మం రక్షే రక్షిత అని చెప్తున్నది భగవద్గీత, దాని ప్రకారంగా ఆయన ఐఎస్ చేసిన ఒక ఆఫీసర్ ఉన్నారు. కాబట్టి అటువంటి యొక్క మహానేతకు
మా యొక్క నాగల్గిద్దల భక్త మండలి సార్, ఇది 3 రాష్ట్రాల పబ్లిక్ ఉంటుంది ఇక్కడ, కర్ణాటక, ఆంధ్ర, మహారాష్ట్ర. వాళ్ళ తరపు నుండి అంబదాస్ బాబా తరపు నుండి మన బిందాస్ బాబా యొక్క ఆశీర్వాదం, పాండవుని ఆశీర్వాదం మీకు నిశ్చయంగా ఉండాలని మరొకసారి ఇతని భక్తి పైన మాకు ఎప్పుడు కూడా మీ యొక్క కృప ఉండాలని మరి ప్రార్థిస్తూ నేను ముగించుకుంటున్నాను. సద్గురు బిందాస్ బాబాకి, సద్గురు బిందాస్ బాబాకి, అంబదాస్ బాబాకి ధన్యవాదాలు.